నర్సీపట్నంలో మన ఎన్టీ రామారావు గారు స్టేడియంలో వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కలిపి భోగి మంట కార్యక్రమం పెట్టేందుకు చాలా ఆనందంగా ఉంది. వారికి అభినందనలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా నర్సీపట్నం ప్రాంతం వాళ్ళకే కాదు, రాష్ట్ర తెలుగువారు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. కనుమరుగవుతున్నటువంటి మన సాంప్రదాయాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం వాకర్స్ క్లబ్ సబ్జెక్ట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి అభినందన అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ఏ పండుగ వచ్చినా, తెలుగు పండుగలు ఏ పండుగలు వచ్చినా అందరం కూడా మన భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలని, ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. సంక్రాంతి కనుమ అంటే మందు కొట్టడమే కాదు, చాలా ఫ్యాషన్ మారిపోయింది. పండగ అంటే మందు కొట్టడం, అది కాదు మన సాంప్రదాయం. సరదాలు ఉంటాయి, ప్రతి వాళ్ళకి సరదాలు ఉంటాయి కాదన్నాం, కానీ పండగ వాతావరణం రావాలి ఆ గ్రామంలో. ఇవాళ రాత్రి నుంచి మీరు టీవీలో చూస్తుంటారు లేదో, హైదరాబాద్ నుంచి తెలుగు వాళ్ళు అందరూ లక్షలాది మంది ఇంటికి వస్తున్నారు. రోడ్లు ఖాళీలో, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం శ్రీకాకుళం వరకు రోడ్లు ఎక్కడ ఖాళీ లేవు. ఎందుకు వస్తున్నారు? సరదాగా రావట్లేదు, కష్టపడి అన్ని గంటల ప్రయాణం చేసుకుంటూ కుటుంబంతో ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకోవాలని ఆనందం, దానికోసం వస్తున్నారు. అంచేత మన ఊళ్ళో వాతావరణం కూడా పండగ వాతావరణం తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇవాళ చూశారు, ఇవాళ వేషధారణలో వచ్చారు అందరూ, గాడిపై ధరించి అందరూ వేషధారణలో. పూర్వం ఉండి చెంచోలు వచ్చేవారు, బుడబుడకలు వచ్చేవారు, కొమ్మదాసులు వచ్చేవారు. ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి సాంప్రదాయాలన్నీ కూడా. మళ్ళీ మనం చేస్తే పిల్లలకి, ఇప్పుడు ఈ పిల్లలకి సంక్రాంతి అని తెలియాలి కదా, చిన్నపిల్లలకి మనం చెప్పాలా. మనం పోయిన తర్వాత ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, ఈ సాంప్రదాయాలు వాళ్ళకి తెలియాలా. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళు చెప్పాలా. అది సాంప్రదాయం అంటే. దాన్ని మనందరం కూడా పాటించి ఈ సాంప్రదాయాన్ని పెంచడం కోసం, తెలుగు సాంప్రదాయాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం, తెలుగు సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడం కోసం మనందరం ప్రయత్నం చేద్దాం. అలాగే మన అయ్యప్ప స్వామి ఉత్సవాలు రేపు నుంచి ఉన్నాయి, 2 రోజులు, రేపు వెళ్తే కూడా ఆ ఉత్సవాలని మనందరికీ జయప్రదం చేద్దాం. ఎందుకంటే ప్రతి సాయంత్రం కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి 2 రోజులు. అందరం కూడా భార్య పిల్లలతో వచ్చి 2-3 గంటల ప్రోగ్రామ్స్ చూసి అందరం కూడా ఆనందంగా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ అని, ఈ ప్రోగ్రామ్స్ అయ్యప్ప స్వామి ప్రోగ్రామ్స్ కాదు, నర్సీపట్నంలో ఏ ప్రోగ్రాం జరిగినా, సాంప్రదాయ ప్రోగ్రాం ఏం జరిగినా, తెలుగుదనం ఉట్టిపడే ప్రోగ్రాం ఏం జరిగినా అందరం కూడా పార్టిసిపేట్ చేద్దాం. భార్య పిల్లలతో వచ్చి సరదాగా 2 గంటలు ఎంజాయ్ చేద్దాం. ఏముంది, తప్పే ఉంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే, ఉగాది మర్చిపోయాం. నేను మన చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడాను. మనకి ఆంధ్ర రాష్ట్రంలో 14,000 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలు 14,000 ఉన్నాయి. 14,000 పంచాయతీల్లో కూడా ఉగాది జరగవలసిందే అని చెప్పాను నేను. ఆర్డర్ మనం జీవో మనం అదే ఉగాది కూడా చేయట్లేదు ఎవరు కొన్ని గ్రామాల్లో. ఏముందండి, గుడిలో కూర్చొని ఒక అరగంట ఉగాది పచ్చ తినేసి వెళ్ళిపోతుంది, తప్పే ఉంది. పంచాయతీ జీవో కూడా ఇవ్వాల్సింది. ప్రతి పంచాయతీలో కూడా ఆ ఊర్లో పెద్దలందరూ కూర్చొని ఉగాది పూజ చేసి ఉగాది పచ్చడి తిని అప్పుడు వెళ్ళాలా. గురుగారు నాకు 2 నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తారా అని మాట్లాడాను. నేను మైక్ ఇచ్చాను. నేను కోరుకున్నాను దాన్ని. కంచి పీఠం అంటే పవిత్రమైన పీఠం భారతదేశంలో. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక పీఠాన్ని నర్సీపట్నం పెట్టగలరని అడిగాను. అంటే స్థలం ఇస్తావా అని అడిగారు. ఇస్తారన్నాను. ఎంత స్థలం కావాలని సార్ అన్నాను. 5 ఎకరాలు కానీ 3 ఎకరాలు ఉన్నా పర్లేదు, 5 ఎకరాల స్థలం వస్తే నేను. అప్పుడు ఒక ఆలోచన వచ్చి, ఉత్తరవాహిని దగ్గర సత్యనారాయణ గుడుకు ఎదురుగా స్థలం ఉంది, ఆ స్థలం మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాం మేము, మీరు ఇక్కడ పీఠం పెట్టండి అని అడిగాను. కంచి పీఠం ఇక్కడ పెడితే ఈ ప్రాంతం తాలూకు ఎన్విరాన్మెంట్ అంతా మారిపోతుంది ఆటోమేటిక్గా. ఆధ్యాత్మిక చిత్రం వచ్చేస్తుంది. మనం అంతా కంచి వెళ్తున్నాం చాలామంది భక్తులు. కంచి వెళ్ళవసరం లేదు, కంచి పీఠం ఇక్కడికి వస్తుంది.
దానికోసం ప్రయత్నం చేస్తున్నాం మేము అందరం కలిసి. అదే కొంచెం ఇబ్బందులు వచ్చి మధ్యన స్థలం ఇవ్వడానికి ఉందంటే నాకు చెప్తున్నాను. ఆ స్థలం వచ్చేస్తే కంచి పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఏజెన్సీ ప్రాంతం కానీ ఈ ప్రాంతం అంతా కూడా కంచి వెళ్ళకుండా జనం అంతా ఇక్కడికి వస్తారు. నర్సీపట్నం ఇది ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా మారిపోయే అవకాశాలు వస్తాయి. అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో కూడా మీరు అందరూ కూడా మేము ఉత్సాహం చేసి ఆ పీఠాన్ని వచ్చేయడం కోసం ఆ దేవుని ప్రార్థిద్దాం. ఆ పీఠం వస్తే అసలు నర్సీపట్నం వాతావరణం ఎన్విరాన్మెంటే మారిపోద్ది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.